హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి సాఫ్ట్వేర్ బ్లాగ్స్. ఎవరైతే ఛానల్ కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు. ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. సో ప్రజెంట్ చెప్పేది ఏంటి అంటే, ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఏంటి అంటే, ఐఎమ్ గెటింగ్ ఏ 2 years ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ యాజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలపర్. సో వెరీ హ్యాపీ మూమెంట్ అనమాట. సో మీతో కూడా షేర్ చేసుకున్న బెస్ట్ అని అనిపించింది. సో అందుకే ఒక చిన్న వీడియోతో తీసేస్తున్నాను. సో ఏంటంటే, ప్రజెంట్ ఏంటి 2 years ఎక్స్పీరియన్స్, ఎంత ఎగ్జైట్మెంట్ ఏంటి అనుకునే వాళ్ళు. అంటే ఎందుకు అంటే, అసలు ఐటీ ఇండస్ట్రీ లాగా మన ఫిట్టా కాదా, అలాగే మన సర్వే అవ్వగలుగుతామా లేదా, అసలు మనం క్వాలిఫైయా కాదా, ఈ కాంపిటీషన్ మనం తట్టుకోగలుగుతామా లేదా అనుకునే పర్సన్ని చాలా మంది ఉంటారు ఈ మైండ్లో ఇవన్నీ క్వశ్చన్లు. సో యాజ్ నేను ఒక్కరిని కూడాను అందులో. సో ఇవన్నీ నా మైండ్లో ఉండే, అయినా సరే అని ఒక స్టెప్ అయితే వేసాను. 2023లో స్టెప్ వేసాను. సో డెఫినెట్గా సర్వే అయితే అయిపోయిన సక్సెస్ఫుల్గా 2 years అయితే కంప్లీట్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో అది ఏంటంటే, ప్రజెంట్ యాజ్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకొని ఒక .NET అయితే ఒక టెక్నాలజీ నేర్చేసుకున్నాను అనమాట. తర్వాత అందులో సంబంధించిన SQL కావచ్చు, అలాగే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావచ్చు, అలాగే ఫ్రేమ్ వర్క్స్ కూడా నేర్చుకొని యాజ్ ఎ ఫ్రెష్గా జాయిన్ అయిపోయిన ఒక మంచి స్టార్ట్అప్ కంపెనీలో. ప్రజెంట్ చేసేది అదే. సో మంచి డెవలపర్గా అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాను. సో ఐ హ్యావ్ ద మంచి ప్లేస్ అయితే ఉంది. ఐ హ్యావ్ ద మంచి బెస్ట్ పొజిషన్ ఇన్ ద ఆఫీస్. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ ఫర్ ఈ మేనేజ్మెంట్. సో ఏంటి అంటే, ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అవుతున్నంటే నా ఫేస్లో తెలిసిపోయింది ఎంత హ్యాపీ మూమెంట్. సో ఎందుకంటే, ప్రజెంట్ లాస్ట్ 2 years ఐటీ ఇండస్ట్రీ వేరు, ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీ చాలా డిఫరెంట్ అనమాట. ఎందుకంటే అప్పుడు బిఫోర్ 2 years ఏంటి అంటే, అప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత MBA కంప్లీట్ చేసిన తర్వాత కూడాను సో ఐటీ ఇండస్ట్రీ రావాలా వద్దని 100 questions ఉంటుండే మైండ్లో, థాట్స్ ఉంటుండే. ఫిట్ అవుతామా లేదా, సర్వే అవ్వగలుగుతామా లేదా అని చాలా భయం వేసింది. సో చాలా మందితో ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. సో మనము ఏంటి అంటే, టోటల్లీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, డిగ్రీ తర్వాత తర్వాత MBA ఒకటి ఇంగ్లీష్ మీడియం అనుకోండి. సో ఇలా మరి ఐటీ ఇండస్ట్రీ అంటేనే కమ్యూనికేషన్ స్కిల్ ఫిట్గా ఉండాలి. అండ్ ఎవ్రీ ఇయర్ కొత్త టెక్నాలజీ మారుతూ ఉంటుంది. అలాగే మనం నేర్చుకుంటూ ఉండాలి, ఆ కేపబిలిటీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త టెక్నాలజీ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో పాటు కొత్తది కూడా నేర్చుకునేంత కేపబిలిటీ ఉండాలి. అలా అయితే ఐటీ ఇండస్ట్రీలో అయితే ఖచ్చితంగా సర్వే అవ్వగలుగుతాం. లేదు అనుకుంటే జస్ట్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అందుకే ఎప్పుడు పోయేది తెలియదు జాబ్స్ అనేది కూడాను. సో ఏంటి అంటే, ప్రజెంట్ నేను అనుకునేది డెఫినెట్గా డేర్ చేయాలి, డూ ఆర్ డై, అదే డిసైడ్ అయిపోయిన మైండ్లో. సో డేర్గా అయితే స్టెప్ వేసాను. సో సక్సెస్ఫుల్గా 2 years అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దానిలో నో డౌట్ అనమాట. సో బిఫోర్ 2 years, ఈ 2 years వేరు, ఆఫ్టర్ 2 years వేరు విత్ ఎక్స్పీరియన్స్. సో ఇన్ని రోజులు యాజ్ అ ఫ్రెషర్గా అనుకున్నాను, 2 years కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు ఎక్స్పీరియన్స్లో వర్క్ చేయాలి. సో హ్యావ్ టు సమ్ ఫియర్ అనమాట. సో ఏంటి ఎందుకంటే, ఒక మంచి ప్రాజెక్ట్స్ అయితే, మంచి ఆఫీస్లో మంచి ప్రాజెక్ట్స్ అయితే నేను వర్క్ చేస్తున్నాను. సో యాజ్ ఏ టీమ్ మెంబర్గా ఒక బెస్ట్ ఎంప్లాయీ అయితే ఉంది. సో ఇదే సర్వే అవుతూ ఉండాలి, దీన్ని క్యారీ చేసుకుంటూ ఇంకా వర్క్ని హ్యాండిల్ చేస్తూ ఉండాలి. సో అందుకే కొంచెం మైండ్ అనేది కొంచెం ప్రెజర్ అవుతూ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్స్ అని ఫేస్ అవుతూ ఉంటాయి. బస్ డేర్గా ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే యాజ్ ఎ ఫ్రెషర్గా జాబ్స్ ఐటీ ఇండస్ట్రీ రావాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డెఫినెట్గా రావాలా వద్దని మైండ్లో చాలా థాట్స్ ఉంటాయి. సో మీకు రావాలని ఫిక్స్ అయితే డెఫినెట్ డేర్ అయితే చేయండి. వచ్చాక మాత్రం బ్యాక్ స్టెప్ వేయకూడదు అనుకుంటేనే స్టెప్ వేయండి ఆలోచించుకొని, లేదంటే వద్దు. సో ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. చాలా మంది అనుకుంటారు ఐటీ జాబ్ వచ్చిందంటే చాలా సెట్ లైఫ్, చాలా ల్యాక్స్లో ప్యాకేజ్ ఉంటుంది, లైఫ్ లగ్జరీగా ఉంటుంది, అంత బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. అవును, లగ్జరీగా ఉంటుంది లైఫ్, అందులో నో డౌట్. బట్ లగ్జరీ చాలా లైఫ్ ఉంటుంది. దానితో పాటు మనకు అక్కడ సర్వే అవ్వగలగాలి, కొత్త టెక్నాలజీ నేర్చుకునే కేపబిలిటీ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కొత్త టెక్నాలజీ వస్తూ ఉంటుంది ఐటీ ఇండస్ట్రీలో. కావాల్సిన వర్క్ నేర్చుకుంటూ ఉండాలి, దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. సో అవన్నీ నేర్చుకునే కేపబిలిటీ ఉండాలి ఖచ్చితంగా మైండ్లో. ఆ పర్సన్కి లెర్నింగ్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే కదా మనకు సర్వే అవ్వగలుగుతాం. చాలామంది చూస్తుంటాం బయట ఐటీ జాబ్స్ పోయాయి అంటూ ఉంటాం. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మనం ఎవ్రీ ఇయర్ కొత్తగా నేర్చుకుంటూ ఉంటేనే అండ్ డెఫినెట్గా సర్వే అవ్వగలుగుతాం. అలాగే ఫ్రెషర్స్ చెప్పేది ఏంటంటే అదేను. సో మీరు రావాలనుకో డేర్ చేయండి. సో వద్దు మళ్ళీ తర్వాత స్టెప్ వేయకూడదు అని అన్నీ తెలుసుకున్న తర్వాత మార్కెట్లో ఎలా ఉంది, ఐటీ జాబ్స్ ఎలా ఉన్నాయి, డిమాండ్ కోసం నేర్చుకోవాల్సిన కోర్సెస్ ఏంటి, అవన్నీ తెలుసుకోండి. అవి నేర్చుకోవాలనుకుంటేనే నేర్చుకుంటాను నేను అని నీలో కేపబిలిటీ ఉంటేనే రా. అవసరం లేదంటే
ఇవి చూస్తే అదర్ జాబ్స్ చాలా ఉన్నాయన్నమాట, ఐటీ ఇండస్ట్రీనే కాదు. సో బెస్ట్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇదే యాజ్ ఏ ప్యాకేజ్తో బయట కూడా చాలా జాబ్స్ ఉన్నాయి. సో బట్ కొంతమందికి ఉంటుంది కదా, ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ డెవలపర్ సాఫ్ట్వేర్ అవ్వాలని చాలా మైండ్లో ఉంటుంది. యాజ్ ఏ అలాంటి పీపుల్స్కి మీద నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు రావాలనుకుంటే డేర్ చేయండి, డోంట్ వేస్ట్ యువర్ టైం. 2025 ఒక మంచి ఫ్యూచర్ ఉండబోతుంది డెఫినెట్ అందరికీ కూడాను. 23, 24 ఉన్నట్టు కాకుండా 25 ఒక మంచి జాబ్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఇది నా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సింది, ఇది ఒక మంచి మూమెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో 2 years కంప్లీట్ చేసుకొని హ్యాపీ మూమెంట్తో విత్ ఎక్స్పీరియన్స్ 25లో కూడా స్టార్ట్ చేయబోతున్నాను జర్నీ లైఫ్ని. సో మీ సపోర్ట్ కావాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను డెఫినెట్గా. సో కొత్తగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ షేర్ చేయండి. సో నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది కదా, సో అలాగనమాట. సో అది థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వీడియో అండ్ దిస్ కంటెంట్. సో మంచి వీడియోతో మంచి కంటెంట్ నెక్స్ట్ లాగ్తో వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.